తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన రామవరం నుండి సుమారు 10,000 మంది కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి మహేంద్రవాడ, పాలమూరు మీదుగా అనపర్తి చేరుకొని బీజేపీ నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో గత నెల రోజుల నుంచి జరుగుతున్న కూటమి అభ్యర్థి ఎవరన్న విషయంపై నేటికి స్పష్టత వచ్చి బీజేపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అంటే నల్లమిల్లి కుటుంబం, రామకృష్ణారెడ్డి కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ అన్న నానుడి అనపర్తి నియోజకవర్గంలో ఉంది. కానీ ఇటీవల జరిగిన పరిణామాలతో తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరి కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన నల్లమిల్లి ఈ విధంగా నామినేషన్ వేయడం చాలా బాధగా ఉందని, కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దెంపడమే లక్ష్యంగా ప్రజలకు సుపరిపాలన అందించాలన్న ఉద్దేశంతో కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యమని, అధికారంలోకి వచ్చిన వెంటనే అనపర్తి నియోజకవర్గం పెద్ద సమస్యగా మారిన కేనల్ రోడ్డు కేంద్ర నిధులతో పూర్తి స్థాయిలో పునర్నిర్మిస్తామని, జన్మభూమి ఎక్స్ప్రెస్ హోల్డ్ను కూడా సాధిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులతో అనపర్తి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్యకర్తలందరూ కూడా చైతన్యంగా వెనక్కి వెళ్ళాలి. చైతన్యాన్ని కూడా కొంచెం లిమిట్గా ఎక్కండి. తమ్ముడు ఈ వెనకాల కార్యకర్తలందరూ పైకి లేసి రావాలి. తమ్ముడు చైతన్యంలో వెనక్కి రావాలి. అందరూ కూడా మీ అమూల్యమైన ఓటర్లకు 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కమలం పువ్వు గుర్తుకే వేసి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మన అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల గుర్తు కమలం గుర్తుకే